హలో అండి. కొన్ని సామెతలు మనకి మన జీవితాలకి కరెక్ట్గా సెట్ అవుతాయి అనిపిస్తుంటుంది కదా. కొన్ని సామెతలు మనం తెలియనివి, మనం ఎప్పుడు విననివి కూడా ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే మన జీవితంలో జరిగినవి, జరగాల్సినవి, జరగబోయేవి, మనకి హార్ట్కి టచ్ అయ్యే సామెతలు ఎన్నెన్నో వస్తున్నాయి కదా. అలాంటి మరికొన్ని సామెతలు కలెక్ట్ చేసి మీకోసం తీసుకొచ్చేసాను. రాసేసుకుందాం. సామెతలు సామెతలు సామెతలు. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. తెలుసు కదా మనకి. మనం చూస్తూనే ఉంటాము. ఒక్కొక్కసారి నిన్నటి దాకా ఏమీ లేదురా, సడన్గా వచ్చేసింది తనకి ఛాన్స్, పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు. అలాగే పాపం బతికి చెట్టాడురా, బోళ్ళు ఆస్తులు ఉండేవి, అన్నీ దాన ధర్మాలు చేసి పోగొట్టుకొని రోడ్డు మీద వచ్చేసారు. ఈ రెండు కూడా మనం వింటూనే ఉంటాం, మన కళ్ళెదురుగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు మనకి ఉంది కదా, ఇది శాశ్వతంగా ఉండిపోతుంది అనుకోవడానికి లేదు. ఈరోజు మనం చాలా హీన పరిస్థితుల్లో ఉన్నాం. మన దగ్గర డబ్బు లేదు, పని లేదు, ఏది ఎందులో అడుగుపెట్టినా అది కలిసి రావట్లేదు అనుకుని మనం బాధపడుతున్న సమయంలో ఇదే శాశ్వతం అనుకోవడానికి కూడా లేదు. ఎప్పుడు ఈ ఓడలు బళ్ళు అయిపోతాయో తెలీదు, ఎప్పుడు ఈ బళ్ళు ఓడలుగా మారిపోతాయో తెలియదు అనమాట. కాబట్టి అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది అనేది ఆ భగవంతుడికే తెలుసు, కానీ మనలో మనకి ఎవరికి కూడా తెలియదు. మనం వెయిట్ చేయడం తప్ప కాలం కోసం. సమయం వస్తుంది, గ్యారంటీగా మనకి మంచి సమయం వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉండాలి, కానీ లేదు ఇంకా రాదు నిరాశగా ఉండడం, ఇదే శాశ్వతం అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే మనం ఒక రేంజ్లో వెళ్ళిపోతూ ఉండి ఏ అడ్డంకులు లేకుండా మనం అన్ని సుఖ సంతోషాలు, అన్ని పనులు హ్యాపీగా జరిగిపోతున్న సమయంలో మనం ఏమైపోతుందో అని భయపడాల్సిన అవసరం లేదు, కానీ అహంకారంతో విర్రవీగడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సమయం ఎప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోతుందో, మనం ఎప్పుడు పడిపోతామో తెలియదు అనమాట. అందుకని ఉన్నా లేకపోయినా ఒకే విధంగా బతకడం అనేది నేర్చుకున్నప్పుడు మనం ఓడలో ఉన్నా బండిలో ఉన్నా కూడా సమానంగా బతకగలం అనమాట. ఉన్నప్పుడు విర్రవీగకూడదు, లేదని కుంగిపోకూడదు. చక్కనమ్మ చిక్కిన అందమే. అంతే కదా. చక్కగా ఉన్నాం అనుకోండి, మనం సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కూడా బాగానే ఉంటాం కదా. చక్కనమ్మ చిక్కినా అందమేట. చక్కగా ఉంది, లక్ష్మీదేవిలాగా ఉంది అనుకుంటాం. చక్కగా చీర కట్టుకుని, నగలు వేసుకుని, బొట్టు పెట్టుకుని, పువ్వులు పెట్టుకుని, గాజులు వేసుకుని, అంతా అలంకరించుకొని చక్కగా ఉంది. అలాంటి వాళ్ళని చూసి మనం లక్ష్మీదేవిలా ఉంది, ఎంత బాగుందో అనుకుంటాం. కానీ తను ఒక సంవత్సరం తర్వాత మనం చూసినప్పుడు లైట్గా సన్నగా అయ్యి స్లిమ్గా అయ్యి కనిపించినా కూడా మనం చాలా అందంగా ఉండే మనకు అనిపిస్తుంది అనమాట. చక్కనమ్మ చిక్కినా అందమే. అరే బక్కగా అయిపోయింది, ఏం బాగాలేదని మనం అనుకోవడం ఉంటాం. మొహంలో కళ ఎక్కడికి పోతుంది? మొహంలో కళ అలాగే ఉంటుంది కదా. కాబట్టి చక్కనమ్మ చిక్కినా అందమే. దరిద్రుడికి ఆకలి ఎక్కువ. ధనవంతుడికి
ఆశ ఎక్కువ. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, ధనవంతుడికి ఆశ ఎక్కువ. వాడికి ఆకలే ఉండదు అనమాట. ఇంకా సంపాదిద్దాం, ఇంకా సంపాదిద్దాం, ఇంకా సంపాదిద్దాం అనే తప్ప తినే టైము ఉండదు, నిద్రించే టైము ఉండదు, నిద్ర ఉండదు, తిండి ఉండదు. కేవలం సంపాదన 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 సంపాదన. మొత్తం సంపాదించేసిన తర్వాత ఆరోగ్యం మొత్తం దెబ్బతిని హాస్పిటల్లో పడి సంపాదించింది మొత్తం హాస్పిటల్కి ఖర్చుకి అయిపోతుంది అన్నమాట. అదే దరిద్రుడికి మాత్రం ఆకలి ఎక్కువ అనమాట. తినడానికి ఉండదు, ఆకలి మాత్రం వేస్తూ ఉంటుంది. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, ధనవంతుడికి ఆశ ఎక్కువ. తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది. చెడ్డు కోతి వనమంతా చెరిచింది. మనం కూడా చూస్తూనే ఉంటాము. మనం బుద్ధిమంతుల్లాగా బుక్ పట్టుకొని చదువుకుంటున్నాం అనుకోండి, రారాబాయ్ ఏం చదువుతావు కానీ సినిమాకి పోదాంపా, లేకపోతే పబ్బుకి పోదాంపా, బయటకు వెళ్దాం సరదాగా అని పిలుస్తుంటారు ఫ్రెండ్స్ వచ్చి. చదువుకునే వాడికేమో మనసు చదువు మీద ఉంటుంది. కానీ ఊరికే తిరిగే వాళ్ళకి ఏముంటుంది, చదువు అక్కర్లేదు, పేరెంట్స్ ఫీజులు కడతారు, ఏదో వాళ్ళ ఆశ వాళ్ళది. పేరెంట్స్ ఇంకా బాగా చదువుకుంటాడు కదా, వృద్ధిలోకి వస్తాడు, పొద్దున మంచి జాబ్ వస్తే సెటిల్ అయిపోతాడని పేరెంట్స్ ఆశపడి చదివిస్తూ ఉంటారు. కానీ మనకి చదువు అక్కర్లేదు, మనకి చదువు ఎక్కదు. అలాంటప్పుడు మనం ఒక్కళ్ళని చెడిపోతామా అంటే, వీడెందుకు బాగా చదువుకోవాలి, వీడి వల్ల కదా మా పేరెంట్స్ నన్ను తిడుతున్నారు, వాడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు అని అంటున్నారు కదా, కాబట్టి వాడిని కూడా చెడగొట్టాలి. కాబట్టి సినిమాలు కానీ షికార్లు కానీ వాడిని కూడా చదువుకునికుండా బయటికి లాక్కి వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్ని కలవడానికి ఏదో ఒకటి. అందుకని తా చెడ్డ కోతి వనమంతా చెడిచిందిట. రాబోకరా రేపు నుంచి నువ్వు, నీ వల్లే నా బిడ్డ చెడిపోతున్నాడు అని అంటూ ఉంటాం అన్నమాట. తీగకి కాయ బరువా, తల్లికి బిడ్డ బరువా? బరువు అనుకుంటే 9 నెలలు 10 నెలలు ఎందుకు మోస్తుంది ఏ తల్లైనా కూడా? తల్లికి బిడ్డ బరువా? కడుపులో మోసి 9 నెలలు ఇంకా 10 నెలలు కూడా మోసే తల్లులు ఉంటారు. అంత కడుపులో పెట్టుకునే బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఎంతో కష్టపడి బిడ్డని కంటుంది కదా ఏ తల్లైనా కూడా. అలాగే తీగకు కాయ బరువా? తీగ సన్నగానే ఉంటుంది. అలాగే తల్లి కూడా ఎంత సన్నగా ఉన్నా, ఎముకలు బయటపడినా కూడా ఆ తల్లి బిడ్డను కనాలనే చూస్తుంది. నేను ఇంత బక్కగా ఉన్నాను కదా, నేను బిడ్డను కంటే ఇంకా బక్కగా అయిపోతానేమో అని ఏ తల్లి కూడా అనుకోదనమాట. ఈ రోజులు ఏమో తెలియదు కానీ ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారేమో. ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే మాత్రం ఏ తల్లి కూడా నేను బిడ్డను మొయ్యాలే, ఈనాళ్ళు 9 నెలలు మొయ్యలేని నేను బక్కగా ఉన్నాను కనుక 5 నెలలు మోస్తానని ఏ తల్లి కూడా అనుకోదు. బిడ్డ తల్లికి బరువు కాదు. సన్నగా ఉన్న తీగకి పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద సొరకాయలు కాస్తూ ఉంటాయి. ఆ తీగ చూస్తే సన్నగానే ఉంటుంది. తీగకి కాయ బరువా? బరువు అనుకోదు కదా తీగ. నా బాధ్యతనే నీ కాయని పెంచి పెద్ద చేయాలి అనుకుంటుంది. అలాగే తీగ కాయని ఎలా అయితే మోస్తుందో తల్లి కూడా బిడ్డను అలాగే మోస్తుంది. కానీ ఆ తీగ కాయ బరువు అవ్వదు, తల్లికి బిడ్డ బరువు కాడు. తీగకి కాయ బరువా, తల్లికి బిడ్డ బరువా అని అంటాం అన్నమాట. ఉల్లి మల్లె కాదు, కాకి కోకిలా కాదు, అవుతుందా? ఉల్లి మల్లె అవుతుందా? కాకి కోకిల అవుతుందా? అవుతుంది కదా. ఉల్లి మల్లె కాదు, కాకి కోకిలా కాదు. కాకి కావు కావు అని మాత్రమే అరుస్తుంది కానీ కూ కూ అని కోకిలాగా అరవదనమాట. అందుకని ఈ రెండు నల్లగా ఉన్నంత మాత్రాన కాకి కోకిల కూడా నల్లగానే ఉంటాయి కదా, అంత మాత్రాన కాకి కోకిల కాదు.
ఉల్లి మళ్ళీ కాదు, ఉల్లిపాయ మనం చక్కగా కూరల్లో వేసుకుంటాము, మంచి టేస్ట్ కోసం పకోడీలు వేసుకుని అన్నీ తింటాం. అలా అనేసి తల్లో పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. ఉల్లి మల్లె కాదు, మల్లెపూల వాసన, మల్లెపూల వాసనే. సమ్మర్ వచ్చిందంటే మల్లెపూలు అని ఎంత 100 రూపాయలు మోర చెప్పినా సరే మనం కొని పెట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే సీజన్లోనే దొరుకుతాయి, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. మల్లెపూలు అంటే మనకి చాలా ఇష్టంగా ఉంటుంది కనుక తల్లో పెట్టేసుకుంటాం కొనుక్కొని. అందుకని ఉల్లిపాయ బాగా ఇష్టపడుతున్నాం కదా, ఉల్లి మళ్ళీ కాదు కదా. అలాగే కాకి కోకిల కాదు, అలాగే ఎవరు చేయవలసిన పనులు వాళ్ళే చేయాలి, కానీ వాళ్ళు కాదనమాట. వాళ్ళు ఎవరో చేశారు కదా అని ఈ పని ఆ పని కలిపి మనం చెయ్యలేము. ముందుంది మొసళ్ళ పండగ. ముందుంది ముసళ్ళ పండగ. ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం ఈ మాటని? చాలా ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. ఒక్కోసారి మనం ఒక చిన్నది ఏదన్నా మనకి గ్రేట్నెస్ రాగానే మనం ఇంకా అసలు నేనే గొప్ప, నేనే గ్రేట్, నన్ను మించి ఎవరు లేరు, నన్ను ఎవరూ చేయలేని పని నేను చేసేసాను అన్నంత ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. కానీ ఈ పని అంతకుముందు ఇంకెంతో మంది చేసి ఉంటారు, అంతే కదా. మనతోటే మొదలవలేదు, మనం రీసెర్చ్ చేసి కనిపెట్టలేదు కదా పనిని. ఆల్రెడీ ఉన్న పనినే, ఎంతోమంది చేసిన పనినే మనం ఇప్పుడు చేసాము. అది మనం గ్రేట్గా ఫీల్ అయిపోయి మనం చాలా ఓవర్లు చేసేస్తూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు ముందుంది ముసళ్ళ పండుగ అంటారు. అంటే ఇంతకు మించిన పని మనం నెక్స్ట్ చేయాల్సి ఉంటుంది, అంతే కదా. ఏదైనా ఒక హిట్ సినిమా వచ్చిందనుకోండి, నెక్స్ట్ హిట్ కోసం వాళ్ళు దాన్ని మించి కష్టపడాల్సి వస్తుంది. అంచనాలన్నీ మారిపోతాయి అనమాట. సూపర్ హిట్, బంపర్ హిట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ నెక్స్ట్ మూవీకి వాళ్ళు అంతకు మించిన కష్టపడాల్సి వస్తుంది. ఆ హీరో ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అంతకు మించి కష్టపడాలి. అంటే ముందుంది ముసలి పండుగ అనమాట. ఈ స్టోరీనే మళ్ళీ తీసి లేకపోతే దీనికంటే తక్కువ తీసి ఏ మాత్రం ఇది చేసినా కూడా జనాలు చూడరు అని అంతకు మించిన కష్టం ఉంటుంది. కాబట్టి ముందుంది ముసలి పండుగ. ఒకటి అయిపోగానే అయిపోయినట్టు కాదు, నెక్స్ట్ చూడు ఇంకా దీనికి డబల్ ఉంటుంది. అప్పుడు అదే ఒక కొండ ఎక్కుతాము, కొండ ఎక్కిన తర్వాత ఎవరెస్ట్ ఎక్కాలంటే ఇంకెంత కష్టం, హిమాలయాలు ఎక్కాలంటే ఎంత కష్టం. కాబట్టి ముందున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు ఓవర్లు చేయాలి. కానీ ఫస్ట్ టైం మనం ఓవర్లు చేసేస్తే నెక్స్ట్ టైం మనం ఏంటి బోల్తా కొడతామో అర్థం కాదనమాట. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, అంతే కదా. చెవులు చూడండి, చెవులు పుట్టిన దగ్గర నుంచి ఉంటాయి, కానీ వాడిగా ఉంటాయా? ఉండవు, స్మూత్గా ఉంటాయి. కానీ కొమ్ములు ఎప్పుడు వస్తాయి? మధ్యలో వస్తాయి, కానీ షార్ప్గా ఉండి పొడిస్తే చచ్చిపెట్టేట్టుగా ఉంటాం అనమాట. పొడిచారంటే ఫడాష్ అంతే. అందుకని ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. ఎప్పుడు ఉపయోగిస్తాం ఈ సామెతను? మనం ఎప్పటి నుంచో ఎంతో పని చేస్తూ ఉంటాము, ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాము, చాలా ఫ్రెండ్షిప్ చేస్తాము, లేకపోతే సంథింగ్ ఇంకా ఏదో మనం ప్రాణాలు పెట్టుకుంటాం. కానీ అవన్నీ పక్కన పెట్టేసి లేటెస్ట్గా వచ్చిన వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. చూసారా, మనల్ని మించిన ఇంపార్టెంట్, నీకంటే వాళ్ళే గొప్ప అని విధంగా మనల్ని కించపరుస్తూ ఉంటారు, మనల్ని ఎలా పడితే అలా హీనంగా చూస్తూ ఉంటారు. చూసారా, అలాంటప్పుడు మనకి బాధ కలిగినప్పుడు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి ఏం చేస్తాం? వాళ్ళదే గొప్ప అనుకుని మనం నెమ్మదిగా పక్కకి తప్పుకోవడం మంచిది అనమాట. ఇలాంటి సామెత ఒకటి మనం అనేసుకుని పక్కకు వచ్చేస్తే బాధ అనేది కొంతవరకు తీరుతుంది. కూర్చుని తింటే కొండలైనా
కరిగిపోతాయి. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. సపోజ్ మన దగ్గర ఒక ₹1 ఉంది అనుకుందాం. ₹1 బ్యాంక్లో వేసుకుని ఇంకేం పని చేయట్లా, హాయిగా లేస్తున్నాం. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, నైట్ భోజనం చక్కగా తినేస్తున్నాం అనమాట. అప్పుడు ఎన్ని రోజులు వస్తాయి ఆ డబ్బులు? ఎప్పటికైనా అయిపోతాయి కదా. అలాగే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇంత డబ్బు ఉంది కదా మనకి, ఇప్పటికీ ఎప్పటికీ కరగదు అనేది లేదనమాట. కరిగిపోతూనే ఉంటాయి. ఎంత డబ్బున్నా కూడా కొండలైనా కరిగిపోతాయి. కాబట్టి ఉన్నదాన్ని పెంచుకునే మార్గాలు చూడాలి. కష్టపడి పనిచేసి దాన్ని పెంచుకోవాలి తప్ప ఏదో ఉంది కదా అని తినేసి సోమరిపోతులాగా ఇంట్లో కూర్చోకూడదన్నమాట. హలో అండి. కొన్ని సామెతలు మనకి మన జీవితాలకి కరెక్ట్గా సెట్ అవుతాయి అనిపిస్తుంటుంది కదా. కొన్ని సామెతలు మనం తెలియనివి, మనం ఎప్పుడు విననివి కూడా ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే మన జీవితంలో జరిగినవి, జరగాల్సినవి, జరగబోయేవి, మనకి హార్ట్కి టచ్ అయ్యే సామెతలు ఎన్నెన్నో వస్తున్నాయి కదా. అలాంటి మరికొన్ని సామెతలు కలెక్ట్ చేసి మీకోసం తీసుకొచ్చేసాను. రాసేసుకుందాం. సామెతలు సామెతలు సామెతలు. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. తెలుసు కదా మనకి. మనం చూస్తూనే ఉంటాము. ఒక్కొక్కసారి నిన్నటి దాకా ఏమీ లేదురా, సడన్గా వచ్చేసింది తనకి ఛాన్స్, పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు. అలాగే పాపం బతికి చెడ్డాడురా, బోల్డ్ ఆస్తులు ఉండేవి, అన్నీ దాన ధర్మాలు చేసి పోగొట్టుకొని రోడ్డు మీద వచ్చేసారు. ఈ రెండు కూడా మనం వింటూనే ఉంటాం, మన కళ్ళెదురుగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు మనకి ఉంది కదా, ఇది శాశ్వతంగా ఉండిపోతుంది అనుకోవడానికి లేదు. ఈరోజు మనం చాలా హీన పరిస్థితుల్లో ఉన్నాం. మన దగ్గర డబ్బు లేదు, పని లేదు, ఏది ఎందులో అడుగుపెట్టినా అది కలిసి రావట్లేదు అనుకుని మనం బాధపడుతున్న సమయంలో ఇదే శాశ్వతం అనుకోవడానికి కూడా లేదు. ఎప్పుడు ఈ ఓడలు బళ్ళు అయిపోతాయో తెలీదు, ఎప్పుడు ఈ బళ్ళు ఓడలుగా మారిపోతాయో తెలియదు అనమాట. కాబట్టి అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది అనేది ఆ భగవంతుడికే తెలుసు, కానీ మనలో మనకి ఎవరికి కూడా తెలియదు. మనం వెయిట్ చేయడం తప్ప కాలం కోసం. సమయం వస్తుంది, గ్యారంటీగా మనకి మంచి సమయం వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉండాలి, కానీ లేదు ఇంకా రాదు నిరాశగా ఉండడం, ఇదే శాశ్వతం అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే మనం ఒక రేంజ్లో వెళ్ళిపోతూ ఉండి ఏ అడ్డంకులు లేకుండా మనం అన్ని సుఖ సంతోషాలు, అన్ని పనులు హ్యాపీగా జరిగిపోతున్న సమయంలో మనం ఏమైపోతుందో అని భయపడాల్సిన అవసరం లేదు. కానీ అహంకారంతో విర్రవీగడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సమయం ఎప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోతుందో, మనం ఎప్పుడు పడిపోతామో తెలియదు అనమాట. అందుకని ఉన్నా లేకపోయినా ఒకే విధంగా బతకడం అనేది నేర్చుకున్నప్పుడు మనం ఓడలో ఉన్నా బండిలో ఉన్నా కూడా సమానంగా బతకగలం అనమాట. ఉన్నప్పుడు విర్రవీగకూడదు, లేదని కుంగిపోకూడదు. చక్కనమ్మ చిక్కిన అందమే. అంతే కదా. చక్కగా ఉన్నాం అనుకోండి, మనం సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కూడా బాగానే ఉంటాం కదా. చక్కనమ్మ చిక్కినా అందమేట. చక్కగా ఉంది, లక్ష్మీదేవిలాగా ఉంది అనుకుంటాం. చక్కగా చీర కట్టుకుని, నగలు వేసుకుని, బొట్టు పెట్టుకుని, పూలు పెట్టుకుని, గాజులు వేసుకుని, అంతా అలంకరించుకొని చక్కగా ఉంది. అలాంటి వాళ్ళని చూసి మనం లక్ష్మీదేవిలా ఉంది, ఎంత బాగుందో అనుకుంటాం. కానీ తను ఒక సంవత్సరం తర్వాత మనం చూసినప్పుడు
లైట్గా సన్నగా అయ్యి స్లిమ్గా అయ్యి కనిపించినా కూడా మనం చాలా అందంగా ఉండే మనకు కనిపిస్తుంది అనమాట. చక్కనమ్మ చిక్కినా అందమే. అరే బక్కగా అయిపోయింది ఏం బాగాలేదని మనం అనుకోవడం ఉంటాం. మొహంలో కళ ఎక్కడికి పోతుంది? మొహంలో కళ అలాగే ఉంటుంది కదా. కాబట్టి చక్కనమ్మ చిక్కినా అందమే. దరిద్రుడికి ఆకలి ఎక్కువ. ధనవంతుడికి ఆశ ఎక్కువ. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, ధనవంతుడికి ఆశ ఎక్కువ. వాడికి ఆకలే ఉండదు అనమాట. ఇంకా సంపాదిద్దాం ఇంకా సంపాదిద్దాం ఇంకా సంపాదిద్దాం అనే తప్ప తినే టైము ఉండదు, నిద్రించే టైము ఉండదు, నిద్ర ఉండదు, తిండి ఉండదు. కేవలం సంపాదన 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 సంపాదన. మొత్తం సంపాదించేసిన తర్వాత ఆరోగ్యం మొత్తం దెబ్బతిని హాస్పిటల్లో పడి సంపాదించింది మొత్తం హాస్పిటల్కి ఖర్చుకి అయిపోతుంది అనమాట. అదే దరిద్రుడికి మాత్రం ఆకలి ఎక్కువ అనమాట. తినడానికి ఉండదు, ఆకలి మాత్రం వేస్తూ ఉంటుంది. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, ధనవంతుడికి ఆశ ఎక్కువ. తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది. తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది. మనం కూడా చూస్తూనే ఉంటాము. మనం బుద్ధిమంతుల్లాగా బుక్ పట్టుకొని చదువుకుంటున్నాం అనుకోండి, రారాబాయి ఏం చదువుతావు కానీ సినిమాకి పోదాంపా, లేకపోతే పబ్బుకి పోదాంపా, బయటకు వెళ్తాం సరదాగా అని పిలుస్తుంటారు ఫ్రెండ్స్ వచ్చి. చదువుకునే వాడికేమో మనసు చదువు మీద ఉంటుంది. కానీ ఊరికే తిరిగే వాళ్ళకి ఏముంటుంది? చదువు అక్కర్లేదు, పేరెంట్స్ ఫీజులు కడతారు, ఏదో వాళ్ళ ఆశ వాళ్ళది. పేరెంట్స్ ఇంకా బాగా చదువుకుంటాడు కదా, వృద్ధిలోకి వస్తాడు, రేపు పొద్దున మంచి జాబ్ వస్తే సెటిల్ అయిపోతాడని పేరెంట్స్ ఆశపడి చదివిస్తూ ఉంటారు. కానీ మనకి చదువు అక్కర్లేదు, మనకి చదువు ఎక్కదు. అలాంటప్పుడు మనం ఒక్కళ్ళని చెడిపోతామా అంటే, వీడెందుకు బాగా చదువుకోవాలి, వీడి వల్ల కదా మా పేరెంట్స్ నన్ను తిడుతున్నారు, వాడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడో అని అంటున్నారు కదా, కాబట్టి వాడిని కూడా చెడగొట్టాలి. కాబట్టి సినిమాలు కానీ షికార్లు కానీ వాడిని కూడా చదువుకునికుండా బయటికి లాక్కి వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్ని కలవడానికి ఏదో ఒకటి. అందుకని తా చెడ్డ కొద్ది వనమంతా చెడిచిందిట. రాబోకరా రేపు నుంచి నువ్వు, నీ వల్లే నా బిడ్డ చెడిపోతున్నాడు అని అంటూ ఉంటాం అన్నమాట. తీగకి కాయ బరువా, తల్లికి బిడ్డ బరువా? బరువు అనుకుంటే 9 నెలలు 10 నెలలు ఎందుకు మోస్తుంది ఏ తల్లైనా కూడా? తల్లికి బిడ్డ బరువా? కడుపులో మోసి 9 నెలలు ఇంకా 10 నెలలు కూడా మోసే తల్లులు ఉంటారు. అంత కడుపులో పెట్టుకునే బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఎంతో కష్టపడి బిడ్డని కంటుంది కదా ఏ తల్లైనా కూడా. అలాగే తీగకు కాయ బరువా? తీగ సన్నగానే ఉంటుంది. అలాగే తల్లి కూడా ఎంత సన్నగా ఉన్నా, ఎముకలు బయటపడినా కూడా ఆ తల్లి బిడ్డను కనాలనే చూస్తుంది. నేను ఇంత బక్కగా ఉన్నాను కదా, నేను బిడ్డను కంటే ఇంకా బక్కగా అయిపోతానేమో అని ఏ తల్లి కూడా అనుకోదనమాట. ఈ రోజులు ఏమో తెలియదు కానీ ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారేమో. ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే మాత్రం ఏ తల్లి కూడా నేను బిడ్డను మొయ్యాలే, ఈనాళ్ళు 9 నెలలు మొయ్యలేని నేను బక్కగా ఉన్నాను కనుక 5 నెలలు మోస్తానని ఏ తల్లి కూడా అనుకోదు. బిడ్డ తల్లికి బరువు కాదు. సన్నగా ఉన్న తీగకి పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద సొరకాయలు కాస్తూ ఉంటాయి. ఆ తీగ చూస్తే సన్నగానే ఉంటుంది. తీగకి కాయ బరువా? బరువు అనుకోదు కదా తీగ. నా బాధ్యతనే నీ కాయని పెంచి పెద్ద చేయాలి అనుకుంటుంది. అలాగే తీగ కాయని ఎలా అయితే మోస్తుందో తల్లి కూడా బిడ్డను అలాగే మోస్తుంది. కానీ ఆ తీగ కాయ బరువు అవ్వదు, తల్లికి బిడ్డ బరువు కాడు. తీగకి కాయ బరువా, తల్లికి బిడ్డ బరువా అని అంటాం అన్నమాట.
ఉల్లి మల్లె కాదు, కాకి కోకిలా కాదు, అవుతుందా? ఉల్లి మల్లె అవుతుందా? కాకి కోకిల అవుతుందా? అవుతుంది కదా. ఉల్లి మల్లె కాదు, కాకి కోకిలా కాదు. కాకి కావు కావు అని మాత్రమే అరుస్తుంది, కానీ కూ కూ అని కోకిలాగా అరవదనమాట. అందుకని రెండు నల్లగా ఉన్నంత మాత్రాన కాకి కోకిల కూడా నల్లగానే ఉంటాయి కదా, అంత మాత్రాన కాకి కోకిల కాదు. ఉల్లి మల్లె కాదు. ఉల్లిపాయ మనం చక్కగా కూరల్లో వేసుకుంటాము, మంచి టేస్ట్ కోసం పకోడీలు వేసుకుని అన్నీ తింటాం. అలా అనేసి తల్లో పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. ఉల్లి మల్లె కాదు, మల్లెపూల వాసన మల్లెపూల వాసనే. సమ్మర్ వచ్చిందంటే మల్లెపూలు అని ఎంత 100 రూపాయలు మోర చెప్పినా సరే మనం కొని పెట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే సీజన్లోనే దొరుకుతాయి, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. మల్లెపూలు అంటే మనకి చాలా ఇష్టంగా ఉంటుంది కనుక తల్లో పెట్టేసుకుంటాం కొనుక్కొని. అందుకని ఉల్లిపాయ బాగా ఇష్టపడుతున్నాం కదా, ఉల్లి మల్లె కాదు కదా. అలాగే కాకి కోకిల కాదు. అలాగే ఎవరు చేయవలసిన పనులు వాళ్ళే చేయాలి, కానీ వాళ్ళు కాదనమాట. వాళ్ళు ఎవరో చేశారు కదా అని ఈ పని ఆ పని కలిపి మనం చెయ్యలేము. ముందుంది మొసళ్ళ పండగ. ముందుంది ముసళ్ళ పండగ. ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం ఈ మాటని? చాలా ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. ఒక్కోసారి మనం ఒక చిన్నది ఏదన్నా మనకి గ్రేట్నెస్ రాగానే మనం ఇంకా అసలు నేనే గొప్ప, నేనే గ్రేట్, నన్ను మించి ఎవరు లేరు, నన్ను ఎవరూ చేయలేని పని నేను చేసేసాను అన్నంత ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. కానీ ఈ పని అంతకుముందు ఇంకెంతోమంది చేసి ఉంటారు, అంతే కదా. మనతోటే మొదలవలేదు, మనం రీసెర్చ్ చేసి కనిపెట్టలేదు కదా పనిని. ఆల్రెడీ ఉన్న పనినే, ఎంతోమంది చేసిన పనినే మనం ఇప్పుడు చేసాము. అది మనం గ్రేట్గా ఫీల్ అయిపోయి మనం చాలా ఓవర్లు చేసేస్తూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు ముందుంది ముసలి పండుగ అంటారు. అంటే ఇంతకు మించిన పని మనం నెక్స్ట్ చేయాల్సి ఉంటుంది, అంతే కదా. ఏదైనా ఒక హిట్ సినిమా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ హిట్ కోసం వాళ్ళు దాన్ని మించి కష్టపడాల్సి వస్తుంది. అంచనాలన్నీ మారిపోతాయి అన్నమాట. సూపర్ హిట్, బంపర్ హిట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ నెక్స్ట్ మూవీకి వాళ్ళు అంతకు మించిన కష్టపడాల్సి వస్తుంది. ఆ హీరో ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అంతకు మించి కష్టపడాలి. అంటే ముందుంది ముసలి పండుగ అనమాట. ఈ స్టోరీనే మళ్ళీ తీసి లేకపోతే దీనికంటే తక్కువ తీసి ఏ మాత్రం ఇది చేసినా కూడా జనాలు చూడరు అని అంతకు మించిన కష్టం ఉంటుంది. కాబట్టి ముందుంది ముసలి పండుగ. ఒకటి అయిపోగానే అయిపోయినట్టు కాదు, నెక్స్ట్ చూడు ఇంకా దీనికి డబల్ ఉంటుంది. అప్పుడు అదే ఒక కొండ ఎక్కుతాము, కొండ ఎక్కిన తర్వాత ఎవరెస్ట్ ఎక్కాలంటే ఇంకెంత కష్టం, హిమాలయాలు ఎక్కాలంటే ఎంత కష్టం. కాబట్టి ముందున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు ఓవర్లు చేయాలి. కానీ ఫస్ట్ టైం మనం ఓవర్లు చేసేస్తే నెక్స్ట్ టైం మనం ఏంటి బోల్తా కొడతామో అర్థం కాదనమాట. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, అంతే కదా. చెవులు చూడండి, చెవులు పుట్టిన దగ్గర నుంచి ఉంటాయి, కానీ వాడిగా ఉంటాయా? ఉండవు, స్మూత్గా ఉంటాయి. కానీ కొమ్ములు ఎప్పుడు వస్తాయి? మధ్యలో వస్తాయి, కానీ షార్ప్గా ఉండి పొడిస్తే చచ్చిపెట్టేట్టుగా ఉంటాం అనమాట. పొడిచారంటే ఫడాష్ అంతే. అందుకని ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. ఎప్పుడు ఉపయోగిస్తాం ఈ సామెతను మనం?
మనం ఎప్పటి నుంచో ఎంతో పని చేస్తూ ఉంటాము, ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాము, చాలా ఫ్రెండ్షిప్ చేస్తాము, లేకపోతే సంథింగ్ ఇంకా ఏదో మనం ప్రాణాలు పెట్టుకుంటాం. కానీ అవన్నీ పక్కన పెట్టేసి లేటెస్ట్గా వచ్చిన వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. చూసారా, మనల్ని మించిన ఇంపార్టెంట్, నీకంటే వాళ్ళే గొప్ప అని విధంగా మనల్ని కించపరుస్తూ ఉంటారు, మనల్ని ఎలా పడితే అలా హీనంగా చూస్తూ ఉంటారు. చూసారా, అలాంటప్పుడు మనకి బాధ కలిగినప్పుడు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి ఏం చేస్తాం, వాళ్ళదే గొప్ప అనుకుని మనం నెమ్మదిగా పక్కకి తప్పుకోవడం మంచిదన్నమాట. ఇలాంటి సామెత ఒకటి మనం అనేసుకుని పక్కకు వచ్చేస్తే బాధ అనేది కొంతవరకు తీరుతుంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. సపోజ్ మన దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉంది అనుకుందాం. 1 కోటి రూపాయలు బ్యాంక్లో వేసుకుని ఇంకేం పని చేయట్లా, హాయిగా లేస్తున్నాం, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, నైట్ భోజనం చక్కగా తినేస్తున్నాం అనమాట. అప్పుడు ఎన్ని రోజులు వస్తాయి ఆ డబ్బులు? ఎప్పటికైనా అయిపోతాయి కదా. అలాగే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇంత డబ్బు ఉంది కదా మనకి, ఇప్పటికీ ఎప్పటికీ కరగదు అనేది లేదనమాట, కరిగిపోతూనే ఉంటాయి. ఎంత డబ్బున్నా కూడా కొండలైనా కరిగిపోతాయి. కాబట్టి ఉన్నదాన్ని పెంచుకునే మార్గాలు చూడాలి, కష్టపడి పనిచేసి దాన్ని పెంచుకోవాలి తప్ప ఏదో ఉంది కదా అని తినేసి సోమరిపోతులాగా ఇంట్లో కూర్చోకూడదు అనమాట. హలో అండి, కొన్ని సామెతలు మనకి మన జీవితాలకి కరెక్ట్గా సెట్ అవుతాయి అనిపిస్తుంటుంది కదా. కొన్ని సామెతలు మనం తెలియనివి, మనం ఎప్పుడు విననివి కూడా ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే మన జీవితంలో జరిగినవి, జరగాల్సినవి, జరగబోయేవి, మనకి హార్ట్కి టచ్ అయ్యే సామెతలు ఎన్నెన్నో వస్తున్నాయి కదా. అలాంటి మరికొన్ని సామెతలు కలెక్ట్ చేసి మీకోసం తీసుకొచ్చేసాను, రాసేసుకుందాం. సామెతలు సామెతలు సామెతలు. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. తెలుసు కదా మనకి, మనం చూస్తూనే ఉంటాము. ఒక్కొక్కసారి నిన్నటి దాకా ఏమీ లేదురా, సడన్గా వచ్చేసింది తనకి ఛాన్స్, పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు. అలాగే పాపం బతికి చెడ్డాడు రా, బోళ్ళు ఆస్తులు ఉండేవి, అన్నీ దాన ధర్మాలు చేసి పోగొట్టుకొని రోడ్డు మీద వచ్చేసారు. ఈ రెండు కూడా మనం వింటూనే ఉంటాం, మన కళ్ళెదురుగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు మనకి ఉంది కదా, ఇది శాశ్వతంగా ఉండిపోతుంది అనుకోవడానికి లేదు. ఈరోజు మనం చాలా హీన పరిస్థితుల్లో ఉన్నాం, మన దగ్గర డబ్బు లేదు, పని లేదు, ఏది ఎందులో అడుగుపెట్టినా అది కలిసి రావట్లేదు అనుకుని మనం బాధపడుతున్న సమయంలో ఇదే శాశ్వతం అనుకోవడానికి కూడా లేదు. ఎప్పుడు ఈ ఓడలు బళ్ళు అయిపోతాయో తెలీదు, ఎప్పుడు ఈ బళ్ళు ఓడలుగా మారిపోతాయో తెలియదు అనమాట. కాబట్టి అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది అనేది ఆ భగవంతుడికే తెలుసు, కానీ మనలో మనకి ఎవరికి కూడా తెలియదు. మనం వెయిట్ చేయడం తప్ప కాలం కోసం. సమయం వస్తుంది, గ్యారంటీగా మనకి మంచి సమయం వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉండాలి, కానీ లేదు ఇంకా రాదు నిరాశగా ఉండడం ఇదే శాశ్వతం అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే మనం ఒక రేంజ్లో వెళ్ళిపోతూ ఉండి ఏ అడ్డంకులు లేకుండా మనం అన్ని సుఖ సంతోషాలు, అన్ని పనులు హ్యాపీగా జరిగిపోతున్న సమయంలో మనం ఏమైపోతుందో అని భయపడాల్సిన అవసరం లేదు. కానీ అహంకారంతో విర్రవీగడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సమయం ఎప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోతుందో, మనం ఎప్పుడు పడిపోతామో తెలియదు అనమాట.
అందుకని ఉన్నా లేకపోయినా ఒకే విధంగా బతకడం అనేది నేర్చుకున్నప్పుడు మనం ఓడలో ఉన్నా బండిలో ఉన్నా కూడా సమానంగా బతకగలం అన్నమాట. ఉన్నప్పుడు విర్రవీగకూడదు, లేదని కుంగిపోకూడదు. చక్కనమ్మ చిక్కిన అందమే. అంతే కదా, చక్కగా ఉన్నాం అనుకోండి, మనం సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కూడా బాగానే ఉంటాం కదా. చక్కనమ్మ చిక్కినా అందమేట. చక్కగా ఉంది, లక్ష్మీదేవిలాగా ఉంది అనుకుంటాం. చక్కగా చీర కట్టుకుని, నగలు వేసుకుని, బొట్టు పెట్టుకుని, పూలు పెట్టుకుని, గాజులు వేసుకుని అంతా అలంకరించుకొని చక్కగా ఉంది. అలాంటి వాళ్ళని చూసి మనం లక్ష్మీదేవిలా ఉంది, ఎంత బాగుందో అనుకుంటాం. కానీ తను ఒక సంవత్సరం తర్వాత మనం చూసినప్పుడు లైట్గా సన్నగా అయ్యి స్లిమ్గా అయ్యి కనిపించినా కూడా మనం చాలా అందంగా ఉండే మనకు అనిపిస్తుంది అనమాట. చక్కనమ్మ చిక్కినా అందమే. అరే బక్కగా అయిపోయింది, ఏం బాగాలేదని మనం అనుకోవడం ఉంటాం. మొహంలో కళ ఎక్కడికి పోతుంది? మొహంలో కళ అలాగే ఉంటుంది కదా. కాబట్టి చక్కనమ్మ చిక్కినా అందమే. దరిద్రుడికి ఆకలి ఎక్కువ. ధనవంతుడికి ఆశ ఎక్కువ. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, ధనవంతుడికి ఆశ ఎక్కువ. వాడికి ఆకలే ఉండదు అనమాట. ఇంకా సంపాదిద్దాం, ఇంకా సంపాదిద్దాం, ఇంకా సంపాదిద్దాం అనే తప్ప తినే టైము ఉండదు, నిద్రించే టైము ఉండదు, నిద్ర ఉండదు, తిండి ఉండదు. కేవలం సంపాదన 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 సంపాదన. మొత్తం సంపాదించేసిన తర్వాత ఆరోగ్యం మొత్తం దెబ్బతిని హాస్పిటల్లో పడి సంపాదించింది మొత్తం హాస్పిటల్కి ఖర్చుకి అయిపోతుంది అనమాట. అదే దరిద్రుడికి మాత్రం ఆకలి ఎక్కువ అనమాట. తినడానికి ఉండదు, ఆకలి మాత్రం వేస్తూ ఉంటుంది. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, ధనవంతుడికి ఆశ ఎక్కువ. తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది. చెడ్డు కోతి వనమంతా చెరిచింది. మనం కూడా చూస్తూనే ఉంటాము. మనం బుద్ధిమంతుల్లాగా బుక్ పట్టుకొని చదువుకుంటున్నాం అనుకోండి, రారాబాయి ఏం చదువుతావు కానీ సినిమాకి పోదాంపా, లేకపోతే పబ్బుకి పోదాంపా, బయటకు వెళ్తాం సరదాగా అని పిలుస్తుంటారు ఫ్రెండ్స్ వచ్చి. చదువుకునే వాడికేమో మనసు చదువు మీద ఉంటుంది. కానీ ఊరికే తిరిగే వాళ్ళకి ఏముంటుంది? చదువు అక్కర్లేదు, పేరెంట్స్ ఫీజులు కడతారు, ఏదో వాళ్ళ ఆశ వాళ్ళది. పేరెంట్స్ ఇంకా బాగా చదువుకుంటాడు కదా, వృద్ధిలోకి వస్తాడు, పొద్దున మంచి జాబ్ వస్తే సెటిల్ అయిపోతాడని పేరెంట్స్ ఆశపడి చదివిస్తూ ఉంటారు. కానీ మనకి చదువు అక్కర్లేదు, మనకి చదువు ఎక్కదు. అలాంటప్పుడు మనం ఒక్కళ్ళని చెడిపోతామా అంటే, వీడెందుకు బాగా చదువుకోవాలి, వీడి వల్ల కదా మా పేరెంట్స్ నన్ను తిడుతున్నారు, వాడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు అని అంటున్నారు కదా, కాబట్టి వాడిని కూడా చెడగొట్టాలి. కాబట్టి సినిమాలు కానీ షికార్లు కానీ వాడిని కూడా చదువుకోనికుండా బయటికి లాక్కి వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్ని కలవడానికో ఏదో ఒకటి. అందుకని చెడ్డ కొద్ది వనమంతా చెడిచిందిట. రాబోకరా రేపు నుంచి నువ్వు, నీ వల్లే నా బిడ్డ చెడిపోతున్నాడు అని అంటూ ఉంటాం అన్నమాట. తీగకి కాయ బరువా, తల్లికి బిడ్డ బరువా? బరువు అనుకుంటే 9 నెలలు 10 నెలలు ఎందుకు మోస్తుంది ఏ తల్లైనా కూడా? తల్లికి బిడ్డ బరువా? కడుపులో మోసి 9 నెలలు ఇంకా 10 నెలలు కూడా మోసే తల్లులు ఉంటారు. అంత కడుపులో పెట్టుకునే బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఎంతో కష్టపడి బిడ్డని కంటుంది కదా ఏ తల్లైనా కూడా.
అలాగే తీగకు కాయ బరువా, తీగ సన్నగానే ఉంటుంది. అలాగే తల్లి కూడా ఎంత సన్నగా ఉన్నా, ఎముకలు బయటపడినా కూడా ఆ తల్లి బిడ్డను కనాలనే చూస్తుంది. నేను ఇంత బక్కగా ఉన్నాను కదా, నేను బిడ్డను కంటే ఇంకా బక్కగా అయిపోతానేమో అని ఏ తల్లి కూడా అనుకోదనమాట. ఈ రోజులు ఏమో తెలియదు కానీ ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారేమో. ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే మాత్రం ఏ తల్లి కూడా నేను బిడ్డను మొయ్యాలే, ఈనాళ్ళు 9 నెలలు మొయ్యలేని నేను బక్కగా ఉన్నాను కనుక 5 నెలలు మోస్తానని ఏ తల్లి కూడా అనుకోదు. బిడ్డ తల్లికి బరువు కాదు. సన్నగా ఉన్న తీగకి పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద సొరకాయలు కాస్తూ ఉంటాయి. ఆ తీగ చూస్తే సన్నగానే ఉంటుంది. తీగకి కాయ బరువా? బరువు అనుకోదు కదా. తీగ నా బాధ్యతనే ఈ కాయని పెంచి పెద్ద చేయాలి అనుకుంటుంది. అలాగే తీగ కాయని ఎలా అయితే మోస్తుందో తల్లి కూడా బిడ్డను అలాగే మోస్తుంది. కానీ ఆ తీగ కాయ బరువు అవ్వదు, తల్లికి బిడ్డ బరువు కాడు. తీగకి కాయ బరువా, తల్లికి బిడ్డ బరువా అంటాం అన్నమాట. ఉల్లి మల్లె కాదు, కాకి కోకిలా కాదు, అవుతుందా? ఉల్లి మల్లె అవుతుందా? కాకి కోకిల అవుతుందా? అవుతుంది కదా. ఉల్లి మల్లె కాదు, కాకి కోకిలా కాదు. కాకి కావు కావు అని మాత్రమే అరుస్తుంది కానీ కూ కూ అని కోకిలాగా అరవదనమాట. అందుకని ఈ రెండు నల్లగా ఉన్నంత మాత్రాన కాకి కోకిల కూడా నల్లగానే ఉంటాయి కదా, అంత మాత్రాన కాకి కోకిల కాదు. ఉల్లి మల్లె కాదు. ఉల్లిపాయ మనం చక్కగా కూరల్లో వేసుకుంటాము, మంచి టేస్ట్ కోసం పకోడీలు వేసుకుని అన్నీ తింటాం. అలా అనేస్తల్లో పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. ఉల్లి మల్లె కాదు, మల్లెపూల వాసన మల్లెపూల వాసనే. సమ్మర్ వచ్చిందంటే మల్లెపూలు అని ఎంత 100 రూపాయలు మోర చెప్పినా సరే మనం కొని పెట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే సీజన్లోనే దొరుకుతాయి, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. మల్లెపూలు అంటే మనకి చాలా ఇష్టంగా ఉంటుంది కనుక తల్లో పెట్టేసుకుంటాం కొనుక్కొని. అందుకని ఉల్లిపాయ బాగా ఇష్టపడుతున్నాం కదా, ఉల్లి మల్లె కాదు కదా. అలాగే కాకి కోకిల కాదు. అలాగే ఎవరు చేయవలసిన పనులు వాళ్ళే చేయాలి కానీ వాళ్ళు కాదనమాట. వాళ్ళు ఎవరో చేశారు కదా అని ఈ పని ఆ పని కలిపి మనం చెయ్యలేము. ముందుంది మొసళ్ళ పండుగ. ముందుంది ముసళ్ళ పండుగ. ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం ఈ మాటని? చాలా ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. ఒక్కోసారి మనం ఒక చిన్నది ఏదన్నా మనకి గ్రేట్నెస్ రాగానే మనం ఇంకా అసలు నేనే గొప్ప, నేనే గ్రేట్, నన్ను మించి ఎవరు లేరు, నన్ను ఎవరూ చేయలేని పని నేను చేసేసాను అన్నంత ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. కానీ ఈ పని అంతకుముందు ఇంకెంతోమంది చేసి ఉంటారు, అంతే కదా. మనతోటే మొదలవలేదు, మనం రీసెర్చ్ చేసి కనిపెట్టలేదు కదా పనిని. ఆల్రెడీ ఉన్న పనినే, ఎంతోమంది చేసిన పనినే మనం ఇప్పుడు చేసాము. అది మనం గ్రేట్గా ఫీల్ అయిపోయి మనం చాలా ఓవర్లు చేసేస్తూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు ముందుంది ముసలి పండుగ అంటారు. అంటే ఇంతకు మించిన పని మనం నెక్స్ట్ చేయాల్సి ఉంటుంది, అంతే కదా. ఏదైనా ఒక హిట్ సినిమా వచ్చిందనుకోండి, నెక్స్ట్ హిట్ కోసం వాళ్ళు దాన్ని మించి కష్టపడాల్సి వస్తుంది. అంచనాలన్నీ మారిపోతాయి అనమాట. సూపర్ హిట్, బంపర్ హిట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ నెక్స్ట్ మూవీకి వాళ్ళు అంతకు మించిన కష్టపడాల్సి వస్తుంది. ఆ హీరో ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అంతకు మించి కష్టపడాలి. అంటే ముందుంది ముసలి పండుగ అనమాట. ఈ స్టోరీనే మళ్ళీ తీసి లేకపోతే దీనికంటే తక్కువ తీసి ఏ మాత్రం ఇది చేసినా కూడా జనాలు చూడరు అని అంతకు మించిన కష్టం ఉంటుంది. కాబట్టి ముందుంది ముసలి పండుగ. ఒకటి అయిపోగానే అయిపోయినట్టు కాదు, నెక్స్ట్ చూడు ఇంకా దీనికి డబల్ ఉంటుంది. అప్పుడు అదే ఒక కొండ ఎక్కుతాము, కొండ ఎక్కిన తర్వాత ఎవరెస్ట్ ఎక్కాలంటే ఇంకెంత కష్టం, హిమాలయాలు ఎక్కాలంటే ఎంత కష్టం. కాబట్టి ముందున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు ఓవర్లు చేయాలి. కానీ ఫస్ట్ టైం మనం ఓవర్లు చేసేస్తే నెక్స్ట్ టైం మనం ఏంటి బోల్తా కొడతామో అర్థం కాదనమాట. ముందొచ్చిన
చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, అంతే కదా. చెవులు చూడండి, చెవులు పుట్టిన దగ్గర నుంచి ఉంటాయి, కానీ వాడిగా ఉంటాయా? ఉండవు, స్మూత్గా ఉంటాయి. కానీ కొమ్ములు ఎప్పుడు వస్తాయి? మధ్యలో వస్తాయి, కానీ షార్ప్గా ఉండి పొడిస్తే చచ్చిపెట్టేట్టుగా ఉంటాం అనమాట. పొడిచారంటే ఫడాష్ అంతే. అందుకని ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. ఎప్పుడు ఉపయోగిస్తాం ఈ సామెతను? మనం ఎప్పటి నుంచో ఎంతో పని చేస్తూ ఉంటాము, ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాము, చాలా ఫ్రెండ్షిప్ చేస్తాము, లేకపోతే సంథింగ్ ఇంకా ఏదో మనం ప్రాణాలు పెట్టుకుంటాం. కానీ అవన్నీ పక్కన పెట్టేసి లేటెస్ట్గా వచ్చిన వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. చూసారా, మనల్ని మించిన ఇంపార్టెంట్, నీకంటే వాళ్ళే గొప్ప అని విధంగా మనల్ని కించపరుస్తూ ఉంటారు, మనల్ని ఎలా పడితే అలా హీనంగా చూస్తూ ఉంటారు. చూసారా, అలాంటప్పుడు మనకి బాధ కలిగినప్పుడు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి ఏం చేస్తాం? వాళ్ళదే గొప్ప అనుకుని మనం నెమ్మదిగా పక్కకి తప్పుకోవడం మంచిదన్నమాట. ఇలాంటి సామెత ఒకటి మనం అనేసుకుని పక్కకు వచ్చేస్తే బాధ అనేది కొంతవరకు తీరుతుంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. సపోజ్ మన దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉంది అనుకుందాం. 1 కోటి రూపాయలు బ్యాంక్లో వేసుకుని ఇంకేం పని చేయట్లా, హాయిగా లేస్తున్నాం, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, నైట్ భోజనం చక్కగా తినేస్తున్నాం అనమాట. అప్పుడు ఎన్ని రోజులు వస్తాయి ఆ డబ్బులు? ఎప్పటికైనా అయిపోతాయి కదా. అలాగే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇంత డబ్బు ఉంది కదా మనకి, ఎప్పటికీ కరగదు అనేది లేదనమాట. కరిగిపోతూనే ఉంటాయి. ఎంత డబ్బున్నా కూడా కొండలైనా కరిగిపోతాయి. కాబట్టి ఉన్నదాన్ని పెంచుకునే మార్గాలు చూడాలి. కష్టపడి పనిచేసి దాన్ని పెంచుకోవాలి తప్ప ఏదో ఉంది కదా అని తినేసి సోమరిపోతులాగా ఇంట్లో కూర్చోకూడదు అనమాట. హలో అండి. కొన్ని సామెతలు మనకి మన జీవితాలకి కరెక్ట్గా సెట్ అవుతాయి అనిపిస్తుంటుంది కదా. కొన్ని సామెతలు మనం తెలియనివి, మనం ఎప్పుడు విననివి కూడా ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే మన జీవితంలో జరిగినవి, జరగాల్సినవి, జరగబోయేవి, మనకి హార్ట్కి టచ్ అయ్యే సామెతలు ఎన్నెన్నో వస్తున్నాయి కదా. అలాంటి మరికొన్ని సామెతలు కలెక్ట్ చేసి మీకోసం తీసుకొచ్చేసాను. రాసేసుకుందాం. సామెతలు సామెతలు సామెతలు. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. తెలుసు కదా మనకి. మనం చూస్తూనే ఉంటాము. ఒక్కొక్కసారి నిన్నటి దాకా ఏమీ లేదురా, సడన్గా వచ్చేసింది తనకి ఛాన్స్, పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు. అలాగే పాపం బతికి చెట్టాడురా, బోళ్ళ ఆస్తులు ఉండేవి, అన్నీ దాన ధర్మాలు చేసి పోగొట్టుకొని రోడ్డు మీద వచ్చేసారు. ఈ రెండు కూడా మనం వింటూనే ఉంటాం, మన కళ్ళెదురుగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు మనకి ఉంది కదా, ఇది శాశ్వతంగా ఉండిపోతుంది అనుకోవడానికి లేదు. ఈరోజు మనం చాలా హీన పరిస్థితుల్లో ఉన్నాం. మన దగ్గర డబ్బు లేదు, పని లేదు, ఏది ఎందులో అడుగుపెట్టినా అది కలిసి రావట్లేదు అనుకుని మనం బాధపడుతున్న సమయంలో ఇదే శాశ్వతం అనుకోవడానికి కూడా లేదు. ఎప్పుడు ఈ
ఓడలు బళ్ళు అయిపోతాయో తెలీదు, ఎప్పుడు ఈ బళ్ళు ఓడలుగా మారిపోతాయో తెలియదు అనమాట. కాబట్టి అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది అనేది ఆ భగవంతుడికే తెలుసు, కానీ మనలో మనకి ఎవరికి కూడా తెలియదు. మనం వెయిట్ చేయడం తప్ప కాలం కోసం. సమయం వస్తుంది, గ్యారంటీగా మనకి మంచి సమయం వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉండాలి, కానీ లేదు ఇంకా రాదు నిరాశగా ఉండడం ఇదే శాశ్వతం అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే మనం ఒక రేంజ్లో వెళ్ళిపోతూ ఉండి ఏ అడ్డంకులు లేకుండా మనం అన్ని సుఖ సంతోషాలు అన్ని పనులు హ్యాపీగా జరిగిపోతున్న సమయంలో మనం ఏమైపోతుందో అని భయపడాల్సిన అవసరం లేదు, కానీ అహంకారంతో విర్రవీగడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సమయం ఎప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోతుందో మనం ఎప్పుడు పడిపోతామో తెలియదు అనమాట. అందుకని ఉన్నా లేకపోయినా ఒకే విధంగా బతకడం అనేది నేర్చుకున్నప్పుడు మనం ఓడలో ఉన్నా బండిలో ఉన్నా కూడా సమానంగా బతకగలం అనమాట. ఉన్నప్పుడు విర్రవీగకూడదు, లేదని కుంగిపోకూడదు. చక్కనమ్మ చిక్కిన అందమే. అంతే కదా, చక్కగా ఉన్నాం అనుకోండి, మనం సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కూడా బాగానే ఉంటాం కదా. చక్కనమ్మ చిక్కినా అందమేట. చక్కగా ఉంది, లక్ష్మీదేవిలాగా ఉంది అనుకుంటాం. చక్కగా చీర కట్టుకుని నగలు వేసుకుని బొట్టు పెట్టుకుని పూలు పెట్టుకుని గాజులు వేసుకుని అంతా అలంకరించుకొని చక్కగా ఉంది. అలాంటి వాళ్ళని చూసి మనం లక్ష్మీదేవిలా ఉంది ఎంత బాగుందో అనుకుంటాం, కానీ తను ఒక సంవత్సరం తర్వాత మనం చూసినప్పుడు లైట్గా సన్నగా అయ్యి స్లిమ్గా అయ్యి కనిపించినా కూడా మనం చాలా అందంగా ఉండే మనకు అనిపిస్తుంది అనమాట. చక్కనమ్మ చిక్కినా అందమే. అరే బక్కగా అయిపోయింది ఏం బాగాలేదని మనం అనుకోవడం ఉంటాం. మొహంలో కళ ఎక్కడికి పోతుంది? మొహంలో కళ అలాగే ఉంటుంది కదా. కాబట్టి చక్కనమ్మ చిక్కినా అందమే. దరిద్రుడికి ఆకలి ఎక్కువ. ధనవంతుడికి ఆశ ఎక్కువ. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, ధనవంతుడికి ఆశ ఎక్కువ. వాడికి ఆకలే ఉండదు అనమాట. ఇంకా సంపాదిద్దాం అనే తప్ప తినే టైము ఉండదు, నిద్రించే టైము ఉండదు, నిద్ర ఉండదు, తిండి ఉండదు. కేవలం సంపాదన. మొత్తం సంపాదించేసిన తర్వాత ఆరోగ్యం మొత్తం దెబ్బతిని హాస్పిటల్లో పడి సంపాదించింది మొత్తం హాస్పిటల్కి ఖర్చుకి అయిపోతుంది అన్నమాట. అదే దరిద్రుడికి మాత్రం ఆకలి ఎక్కువ అనమాట. తినడానికి ఉండదు, ఆకలి మాత్రం వేస్తూ ఉంటుంది. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, ధనవంతుడికి ఆశ ఎక్కువ. తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది. చెడ్డు కోతి వనమంతా చెరిచింది. మనం కూడా చూస్తూనే ఉంటాము. మనం బుద్ధిమంతుల్లాగా బుక్ పట్టుకొని చదువుకుంటున్నాం అనుకోండి, రారాబాయి ఏం చదువుతావు కానీ సినిమాకి పోదాంపా, లేకపోతే పబ్బుకి పోదాంపా, బయటకు వెళ్దాం సరదాగా అని పిలుస్తుంటారు ఫ్రెండ్స్ వచ్చి. చదువుకునే వాడికేమో మనసు చదువు మీద ఉంటుంది, కానీ ఊరికే తిరిగే వాళ్ళకి ఏముంటుంది? చదువు అక్కర్లేదు, పేరెంట్స్ ఫీజులు కడతారు, ఏదో వాళ్ళ ఆశ వాళ్ళది. పేరెంట్స్ ఇంకా బాగా చదువుకుంటాడు కదా, వృద్ధిలోకి వస్తాడు, పొద్దున మంచి జాబ్ వస్తే
సెటిల్ అయిపోతాడని పేరెంట్స్ ఆశపడి చదివిస్తూ ఉంటారు. కానీ మనకి చదువు అక్కర్లేదు, మనకి చదువు ఎక్కదు. అలాంటప్పుడు మనం ఒక్కళ్ళని చెడిపోతామా అంటే, వీడెందుకు బాగా చదువుకోవాలి, వీడి వల్ల కదా మా పేరెంట్స్ నన్ను తిడుతున్నారు, వాడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు అని అంటున్నారు కదా, కాబట్టి వాడిని కూడా చెడగొట్టాలి. కాబట్టి సినిమాలు కానీ షికార్లు కానీ వాడిని కూడా చదువుకోనికుండా బయటికి లాక్కి వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్ని కలవడానికి ఏదో ఒకటి. అందుకని చెడ్డ కొద్ది వనమంతా చెడిచిందిట, రాబోకరా రేపు నుంచి నువ్వు, నీ వల్లే నా బిడ్డ చెడిపోతున్నాడు అని అంటూ ఉంటాం అన్నమాట. తీగకి కాయ బరువా, తల్లికి బిడ్డ బరువా? బరువు అనుకుంటే 9 నెలలు 10 నెలలు ఎందుకు మోస్తుంది ఏ తల్లైనా కూడా? తల్లికి బిడ్డ బరువా? కడుపులో మోసి 9 నెలలు ఇంకా 10 నెలలు కూడా మోసే తల్లులు ఉంటారు. అంత కడుపులో పెట్టుకునే బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఎంతో కష్టపడి బిడ్డని కంటుంది కదా ఏ తల్లైనా కూడా. అలాగే తీగకు కాయ బరువా? తీగ సన్నగానే ఉంటుంది. అలాగే తల్లి కూడా ఎంత సన్నగా ఉన్నా, ఎముకలు బయటపడినా కూడా ఆ తల్లి బిడ్డను కనాలనే చూస్తుంది. నేను ఇంత బక్కగా ఉన్నాను కదా, నేను బిడ్డను కంటే ఇంకా బక్కగా అయిపోతానేమో అని ఏ తల్లి కూడా అనుకోదనమాట. ఈ రోజులు ఏమో తెలియదు కానీ ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారేమో. ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే మాత్రం ఏ తల్లి కూడా నేను బిడ్డని మొయ్యాలి, ఈనాళ్ళు 9 నెలలు మొయ్యలేని నేను బక్కగా ఉన్నాను కనుక 5 నెలలు మోస్తానని ఏ తల్లి కూడా అనుకోదు. బిడ్డ తల్లికి బరువు కాదు. సన్నగా ఉన్న తీగకి పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద సొరకాయలు కాస్తూ ఉంటాయి. ఆ తీగ చూస్తే సన్నగానే ఉంటుంది. తీగకి కాయ బరువా? బరువు అనుకోదు కదా తీగ. నా బాధ్యతనే ఈ కాయని పెంచి పెద్ద చేయాలి అనుకుంటుంది. అలాగే తీగ కాయని ఎలా అయితే మోస్తుందో తల్లి కూడా బిడ్డను అలాగే మోస్తుంది. కానీ ఆ తీగ కాయ బరువు అవ్వదు, తల్లికి బిడ్డ బరువు కాడు. తీగకి కాయ బరువా, తల్లికి బిడ్డ బరువా అని అంటాం అన్నమాట. ఉల్లి మల్లె కాదు, కాకి కోకిలా కాదు, అవుతుందా? ఉల్లి మల్లె అవుతుందా? కాకి కోకిల అవుతుందా? అవుతుంది కదా. ఉల్లి మల్లె కాదు, కాకి కోకిలా కాదు. కాకి కావు కావు అని మాత్రమే అరుస్తుంది కానీ కూ కూ అని కోకిలాగా అరవదనమాట. అందుకని ఈ రెండు నల్లగా ఉన్నంత మాత్రాన కాకి కోకిల కూడా నల్లగానే ఉంటాయి కదా, అంత మాత్రాన కాకి కోకిల కాదు, ఉల్లి మల్లె కాదు. ఉల్లిపై మనం చక్కగా కూరల్లో వేసుకుంటాము, మంచి టేస్ట్ కోసం పకోడీలు వేసుకుని అన్నీ తింటాం. అలా అనేసి తల్లో పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. ఉల్లి మల్లె కాదు, మల్లెపూల వాసన మల్లెపూల వాసనే. సమ్మర్ వచ్చిందంటే మల్లెపూలు అని ఎంత 100 రూపాయలు మోర చెప్పినా సరే మనం కొని పెట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే సీజన్లోనే దొరుకుతాయి, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. మల్లెపూలు అంటే మనకి చాలా ఇష్టంగా ఉంటుంది కనుక తల్లో పెట్టేసుకుంటాం కొనుక్కొని. అందుకని ఉల్లిపాయ బాగా ఇష్టపడుతున్నాం కదా, ఉల్లి మల్లె కాదు కదా. అలాగే కాకి కోకిల కాదు. అలాగే ఎవరు చేయవలసిన పనులు వాళ్ళే చేయాలి కానీ వాళ్ళు కాదనమాట. వాళ్ళు ఎవరో చేశారు కదా అని ఈ పని ఆ పని కలిపి మనం చెయ్యలేము. ముందుంది ముసళ్ళ పండుగ. ముందుంది ముసళ్ళ పండుగ. ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం ఈ మాటని? చాలా ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. ఒక్కోసారి మనం ఒక చిన్నది ఏదన్నా మనకి గ్రేట్నెస్ రాగానే మనం ఇంకా అసలు నేనే గొప్ప, నేనే గ్రేట్, నన్ను మించి ఎవరు లేరు, నన్ను ఎవరూ చేయలేని పని నేను చేసేసాను అన్నంత ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. కానీ ఈ పని అంతకుముందు ఇంకెంతో మంది చేసి ఉంటారు, అంతే కదా. మనతోటే మొదలవలేదు, మనం రీసెర్చ్ చేసి కనిపెట్టలేదు కదా పనిని. ఆల్రెడీ ఉన్న పనినే, ఎంతోమంది చేసిన పనినే మనం ఇప్పుడు చేసాము.
అది మనం గ్రేట్గా ఫీల్ అయిపోయి మనం చాలా ఓవర్లు చేసేస్తూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు ముందుంది ముసలి పండుగ అంటారు. అంటే ఇంతకు మించిన పని మనం నెక్స్ట్ చేయాల్సి ఉంటుంది, అంతే కదా. ఏదైనా ఒక హిట్ సినిమా వచ్చిందనుకోండి, నెక్స్ట్ హిట్ కోసం వాళ్ళు దాన్ని మించి కష్టపడాల్సి వస్తుంది. అంచనాలన్నీ మారిపోతాయి అనమాట. సూపర్ హిట్, బంపర్ హిట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ నెక్స్ట్ మూవీకి వాళ్ళు అంతకు మించిన కష్టపడాల్సి వస్తుంది. ఆ హీరో ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అంతకు మించి కష్టపడాలంటే ముందుంది ముసలి పండుగ అనమాట. ఈ స్టోరీనే మళ్ళీ తీసి లేకపోతే దీనికంటే తక్కువ తీసి ఏ మాత్రం ఇది చేసినా కూడా జనాలు చూడరు అని అంతకు మించిన కష్టం ఉంటుంది. కాబట్టి ముందుంది ముసలి పండుగ. ఒకటి అయిపోగానే అయిపోయినట్టు కాదు, నెక్స్ట్ చూడు ఇంకా దీనికి డబల్ ఉంటుంది. అప్పుడు అదే ఒక కొండ ఎక్కుతాము, కొండ ఎక్కిన తర్వాత ఎవరెస్ట్ ఎక్కాలంటే ఇంకెంత కష్టం, హిమాలయాలు ఎక్కాలంటే ఎంత కష్టం. కాబట్టి ముందున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు ఓవర్లు చేయాలి. కానీ ఫస్ట్ టైం మనం ఓవర్లు చేసేస్తే నెక్స్ట్ టైం మనం ఏంటి బోల్తా కొడతామో అర్థం కాదనమాట. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, అంతే కదా. చెవులు చూడండి, చెవులు పుట్టిన దగ్గర నుంచి ఉంటాయి కానీ వాడిగా ఉంటాయా? ఉండవు, స్మూత్గా ఉంటాయి. కానీ కొమ్ములు ఎప్పుడు వస్తాయి? మధ్యలో వస్తాయి, కానీ షార్ప్గా ఉండి పొడిస్తే చచ్చిపెట్టేట్టుగా ఉంటాం అనమాట. పొడిచారంటే ఫడాష్ అంతే. అందుకని ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. ఎప్పుడు ఉపయోగిస్తాం ఈ సామెతను? మనం ఎప్పటి నుంచో ఎంతో పని చేస్తూ ఉంటాము, ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాము, చాలా ఫ్రెండ్షిప్ చేస్తాము, లేకపోతే సంథింగ్ ఇంకా ఏదో మనం ప్రాణాలు పెట్టుకుంటాం. కానీ అవన్నీ పక్కన పెట్టేసి లేటెస్ట్గా వచ్చిన వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. చూసారా, మనల్ని మించిన ఇంపార్టెంట్, నీకంటే వాళ్ళే గొప్ప అని విధంగా మనల్ని కించపరుస్తూ ఉంటారు, మనల్ని ఎలా పడితే అలా హీనంగా చూస్తూ ఉంటారు. చూసారా, అలాంటప్పుడు మనకి బాధ కలిగినప్పుడు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి ఏం చేస్తాం? వాళ్ళదే గొప్ప అనుకుని మనం నెమ్మదిగా పక్కకి తప్పుకోవడం మంచిది అనమాట. ఇలాంటి సామెత ఒకటి మనం అనేసుకుని పక్కకు వచ్చేస్తే బాధ అనేది కొంతవరకు తీరుతుంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. సపోజ్ మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంది అనుకుందాం. 1 కోటి రూపాయలు బ్యాంక్లో వేసుకుని ఇంకేం పని చేయట్లా, హాయిగా లేస్తున్నాం, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, నైట్ భోజనం చక్కగా తినేస్తున్నాం అనమాట. అప్పుడు ఎన్ని రోజులు వస్తాయి ఆ డబ్బులు? ఎప్పటికైనా అయిపోతాయి కదా. అలాగే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇంత డబ్బు ఉంది కదా మనకి, ఎప్పటికీ కరగదు అనేది లేదనమాట. కరిగిపోతూనే ఉంటాయి. ఎంత డబ్బున్నా కూడా కొండలైనా కరిగిపోతాయి. కాబట్టి ఉన్నదాన్ని పెంచుకునే మార్గాలు చూడాలి. కష్టపడి పనిచేసి దాన్ని పెంచుకోవాలి తప్ప ఏదో ఉంది కదా అని తినేసి సోమరిపోతులాగా ఇంట్లో కూర్చోకూడదు అనమాట.